శ్రీమద్ రామాయణము బాలకాండ 46వ సర్గ. ఓ రామ, దేవాసుర యుద్ధంలో దితికుమారులైన దైత్యులు మరణించారు అని చెప్పాను కదా. తన కుమారుల మరణమునకు తల్లి దితి ఎంతో చింతించింది. తన భర్త అయిన కశ్యపుని వద్దకు పోయి ఇలా అడిగింది: నాథా, నీ కుమారులైన దేవతలు నా కుమారులైన దైత్యులను చంపివేశారు. ఆ దేవతలను చంపేవాడు నాకు పుత్రుడుగా కావాలి. దేవేంద్రుని చంపగల పరాక్రమవంతుడిని నాకు పుత్రుడుగా ప్రసాదించు. నాకు కుమారుడు కావాలని నేను తపస్సు చేస్తాను. నాకు అనుమతి ఇవ్వండి అని అడిగింది. ఆ మాటలు విన్న కశ్యపుడు దితితో ఇలా అన్నాడు: ఓ దితి, నీ కోరిక నెరవేరుతుంది. యుద్ధంలో ఇంద్రుని జయించగల పుత్రుడు నీకు కలుగుతాడు అని వరం ఇచ్చాడు. దితిని ఆశీర్వదించి తపస్సుకు వెళ్ళిపోయాడు కశ్యపుడు. కశ్యపుని మాటలకు దితి చాలా ఆనందపడింది. తాను కూడా కుశప్లవనము అనే ప్రదేశములో తపస్సు చేసింది. ఆమె తపస్సు చేస్తున్న సమయంలో దేవేంద్రుడు స్వయంగా వచ్చి ఆమెకు పరిచర్యలు చేశాడు. అగ్ని కార్యము చేయుటకు సమిధలు, దర్భలు, నీళ్లు, పళ్ళు అన్నీ సకాలంలో సమకూర్చేవాడు. ఆమెకు శ్రమగా ఉంటే ఆమె కాళ్ళు పట్టేవాడు. సకల ఉపచారములు చేసేవాడు. ఆ ప్రకారంగా 999 సంవత్సరాలు ఆమె తపస్సు చేసింది. ఆమెకు దేవేంద్రుడు సేవలు చేస్తూనే ఉన్నాడు. దేవేంద్రుడు చేసే సేవలకు చాలా ఆనందించింది దితి. ఓ దేవేంద్ర, నేను పరాక్రమవంతుడైన కుమారుని కొరకు నీ తండ్రి నా భర్త అయిన కశ్యపుని వరం అడిగాను. 1000 సంవత్సరముల తరువాత నాకు కుమారుడు కలుగుతాడు అని నా భర్త నాకు వరం ప్రసాదించాడు. ఇంకొక 10 సంవత్సరములలో నీకు మరొక సోదరుడు పుట్టబోతున్నాడు. నీవు నా కుమారుడు కలిసి ఈ ముల్లోకములను పాలించండి అని పలికింది. తర్వాత ఆమె నిద్రించడానికి లోపలకు వెళ్ళింది. కానీ తొందరగా నిద్రపోవలనని కోరికతో పొరపాటున ఆమె తల పెట్టుకొని నిద్రించవలసిన వైపు కాళ్ళు పెట్టుకొని నిద్రించింది. ఆమె ప్రమేయం లేకుండానే ఆమె తల వెంట్రుకలు ఆమె కాళ్లకు తగులుతున్నాయి. ఆ కారణం చేత ఆమె అపవిత్రమైంది. ఆ ప్రకారంగా అపవిత్రమైన దితిని చూసి దేవేంద్రుడు సంతోషించాడు. తరువాత ఇంద్రుడు ఆమె గర్భంలోనికి ప్రవేశించాడు. ఆమె గర్భంలో పెరుగుతున్న పిండమును 7 ముక్కలుగా నరికాడు. ఆ ప్రకారంగా నరకబడ్డ ఆ పిండము గట్టిగా ఏడ్చింది. ఇంద్రుడు ఆ పిండమును చూచి ఏడవవద్దు, ఏడవవద్దు అని అనునయిస్తూనే ఆ పిండమును ఖండిస్తున్నాడు. ఆ ఏడుపు విని దితి మేలుకొంది. తన కడుపులోని పిండమును చంపవద్దని ఇంద్రుని వేడుకొంది. తన తల్లి అయిన దితి మాటను గౌరవించి ఇంద్రుడు ఆమె గర్భములో నుండి బయటకు వచ్చాడు. దితిని చూచి ఇంద్రుడు ఇలా అన్నాడు: తల్లి, నన్ను క్షమించు. నీవు తలవైపు కాళ్ళు పెట్టుకొని నీ తల వెంట్రుకలు నీ పాదములకు తగులునట్లు నిద్రించావు, అపచారం చేశావు. ఆ అపచారమును అవకాశముగా తీసుకుని నేను నీ గర్భంలో ప్రవేశించాను. యుద్ధంలో నన్ను చంపబోవు నీ కుమారుని గర్భంలోనే 7 ముక్కలుగా ఖండించాను. నన్ను క్షమించు అని ప్రార్థించాడు. ఇది శ్రీమద్ రామాయణము బాలకాండ 46వ సర్గ సంపూర్ణము. 47వ సర్గ. తన గర్భములోనే 7 ముక్కలుగా ఖండింపబడిన తన కుమారుని తలుచుకొని దితి ఎంతో దుఃఖించింది. కాసేపటికి తేరుకుంది. దేవేంద్రుని చూచి ఇలా అంది: కుమారా, తప్పు నాది. నిన్ను అనవలసిన పని లేదు. నీ రక్షణ నీవు చూచుకున్నావు. నా గర్భస్థ శిశువును 7 ముక్కలుగా ఖండించావు. ఎటు నా గర్భము విచ్ఛిన్నమైంది. కానీ నీవు నాకు ఒక ఉపకారము చెయ్యి. ఈ 7 ఖండములను 7 మరత్తు స్థానములకు పాలకులుగా నియమించు. నా 7 కుమారులు దివ్య రూపములతో వాతస్కందములకు స్థానపాలకులు 5గురుగాక. వారికి మరత్తులు అనే పేరు సార్థకమగునుగాక. ఈ మరత్తులలో ఒకరు బ్రహ్మలోకములోను, ఒకరు ఇంద్రలోకములోను, 3వ వాడు వాయులోకములోను నిత్యము తిరుగుతూ ఉండుదురుగాక. మిగిలిన నా 4 కుమారులు నీ ఆజ్ఞకు లోబడి 4 దిక్కులను పరిపాలించుదురుగాక. నీవు నా కుమారుడిని ఖండించినప్పుడు ఏడవకు ఏడవకు అని అనునయించావు. నా కుమారులు అదే పేరుతో మరత్తులు అని పిలువబడతారు అని పలికింది దితి. ఆమె మాటలు విని ఇంద్రుడు ఆమెకు సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆమె ముందు చేతులు జోడించి నిలబడ్డాడు. అమ్మా, నీవు చెప్పినట్లే జరుగుతుంది. నీకు శుభం కలుగుతుంది అని అన్నాడు. తరువాత దితి, దేవేంద్రుడు స్వర్గలోకం వెళ్ళిపోయారు. ఓ రామ, దితి ఇదే ప్రదేశంలో తపస్సు చేసింది. ఆమెకు ఇంద్రుడు ఇక్కడనే ఉపచారములు చేశాడు. తరువాతి కాలంలో ఇక్ష్వాకునకు అలంబుస అను ఆయన భార్యకు
విశాలుడు అనే కుమారుడు జన్మించాడు. ఆ విశాలుడు ఈ నగరాన్ని నిర్మించాడు. ఆయన పేరుతోనే ఈ నగరము విశాలపురము అని పిలువబడుతూ ఉంది. ఆ విశాలుని కుమారుడు హేమచంద్రుడు. హేమచంద్రుని కుమారుడు సుచంద్రుడు. సుచంద్రుని కుమారుడు ధూమ్రాశ్వుడు. ధూమ్రాశ్వుని కుమారుడు సృంజయుడు. సృంజయుని కుమారుడు సహదేవుడు. సహదేవుని కుమారుడు కుశాశ్వుడు. కుశాశ్వుని కుమారుడు సోమదత్తుడు. సోమదత్తుని కుమారుడు కాకచ్చుడు. ఆ కాకచ్చుని కుమారుడు ప్రస్తుతం విశాల నగరము పరిపాలిస్తున్న సుమతి. మనము ఈ రాత్రికి ఇక్కడే విశ్రమించి రేపు ఉదయము మిథిలా నగరమునకు ప్రయాణము కొనసాగిస్తాము అని అన్నాడు విశ్వామిత్రుడు. తాము వచ్చిన సంగతి విశాలపురమునకు రాజు సుమతికి వర్తమానం పంపాడు. వెంటనే సుమతి సపరివార సమేతంగా విశ్వామిత్రుని ఎదురు వచ్చి ఆయనకు ఆయన వెంట వచ్చిన వారికి సాదరంగా ఆహ్వానించాడు. అర్ఘ్యపాద్యములనిచ్చి సత్కరించాడు. విశ్వామిత్రుని చూచి సుమతి ఇలా అన్నాడు: మహాత్మా, తమరు మా నగరానికి వచ్చి మమ్ములను కృతార్థులను చేశారు. మేము ధన్యులమయ్యాము. నన్ను మించిన అదృష్టవంతుడు ఈ లోకంలో లేడు అని పలికాడు సుమతి. ఇది శ్రీమద్ రామాయణము బాలకాండలో 47వ సర్గ సంపూర్ణము.